పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 35వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పాను. ఆ తరువాత ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం చదువుకుందాం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. దేవుడు అతనితో, యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. చాలు. దేవుని వాక్యంలో ఈ రాత్రి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసిన విషయం, యాకోబు జీవితం గురించి జ్ఞాపకం చేసుకుంటే, యాకోబును కన్నా తల్లిదండ్రులు ఇస్సాకు, రెబెకలు. అయితే ఆ సంతతిలో యాకోబు కంటే ముందు పుట్టిన ఆ కమల పిల్లలే, కానీ మొదట భూమి మీదకి వచ్చిన వాడు ఏశావు, రెండవ వాడు యాకోబు. దేవుని ఏర్పాటు యాకోబును ఆశీర్వదించడానికి ఉన్నది. అయితే ఆ సందర్భంలో తన జీవితంలో అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు అనుభవించిన తర్వాత దేవుడు యాకోబును ఆశీర్వదించటానికి అనేకమైన కష్టాలను అనుభవించాడు, బాధలు అనుభవించాడు. కానీ ఒక దశలోనికి వచ్చేసరికే దేవుడు యాకోబు పేరును మారుస్తూ అంటున్నాడు, ఇదిగో నీ పేరు ఇక మీదట యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడును. అంటే నీకు ఆశీర్వాదమును నేను ఇస్తున్నా, నీకు దీవెన ఇస్తున్నా, నీ గర్భవాసాన రాజులు పుడతారు, జనములు నీ వలన కలుగుతారు అని 11వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఎంత మంచి మాట అండి. మన జీవితంలో మనందరం దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి మనం కోరుకుంటాం. అయితే దైవికమైన దీవెన, ఆశీర్వాదం మనకు రావాలనంటే మనం ఫలించి అభివృద్ధి పొంది అంతకంతకు దేవుని వలన మేలు మనం పొందుకోవాలి అనంటే మనందరికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఏంటనంటే దేవుడు చెప్పిన పనులు చెయ్యాలి. యాకోబుతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నీవు ఫలించి అభివృద్ధి పొందము, విస్తారమైన జనములు నీ వలన కలుగుతారు, నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలే. ఎంత చక్కని మాట అంటాడనంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యి అతనిని ఆశీర్వదించను. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి, మనలను ఆశీర్వదించాలి, మన కుటుంబాలను ఆశీర్వదించాలి. దేవుడు మనలను ఆశీర్వదించటానికి ఆయనకు నచ్చిన కొన్ని పనులు మనం చేయాలంట. యాకోబు మరి అన్ని ఇబ్బందులు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు, కానీ సాక్షాత్తు దేవుడే ఆయనను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటనంటే దేవుడు ఒక్క మాట చెప్తున్నాడంట. 35వ అధ్యాయం 1వ వచనంలో, అయ్యా నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి అక్కడ బలిపీఠమును కట్టు. ఎందుకని అక్కడే కట్టాలనంటే, ఒకప్పుడే నీకు బాధ కలిగింది కదా, తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీవు పారిపోతున్నావే మేనమామ దగ్గరికి. పారిపోయేటప్పుడు ప్రొద్దుగుంకి చీకటి పడితే అక్కడ పడుకున్నావు కదా, పడుకున్నప్పుడు నేను నీకు ప్రత్యక్షమై నిచ్చెన రూపంలో నీకు ఒక కళ వచ్చింది కదా, ఆ కళలో నేను నీకు కొన్ని మాటలు చెప్పా, ఆ మాటలన్నీ కూడా నీ పట్ల నెరవేర్చాను గనుక ఆ ఆపద వేళలలో నీకు అండగా ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిన్ను సంధించిన స్థలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిన్ను దర్శించిన ఆ స్థలాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడికి వచ్చి నీవు ప్రార్థన చేయటానికి బలిపీఠం అనేది కట్టాలి. ఈ రాత్రి మన జీవితంలో దేవుడు మనల్ని కూడా దీవించాలి.
దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి అభివృద్ధి చేయాలి అని అంటే మనం కూడా మన గత సంవత్సరాలలో దేవుడు మనకి ఎట్లాగును మేలు చేశాడో, ఎట్లాగును ఉపకారం చేశాడో, ఎక్కడ దర్శించాడో, ఏ రీతిగా ఆపదల నుంచి తప్పించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రార్థనా కూడికి పెట్టుకున్న కిరణ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, పెళ్లికి ముందు ఎన్నో ఇబ్బందులు కష్టాలు వచ్చినా అపాయాలలో నుంచి దేవుడు ఆ బిడ్డను కాపాడాడు. పెళ్ళైన తర్వాత కూడా ప్రమాదాలలో నుంచి దేవుడు కాపాడాడు. పెళ్ళైన తర్వాత దేవుడు వాళ్ళకిచ్చిన కుమార్తెని కుమారుణ్ణి కూడా ఆపదల నుంచి అపాయాలలో నుంచి కాపాడాడు. వాళ్ళ జీవితంలోనే కాదు, నీ పట్ల దేవుడు కార్యం చేశాడు, నా పట్ల కూడా దేవుడు కార్యం చేశాడు. ఎందుకు ప్రతిరోజు మనం బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి? ఎందుకు మనం అనుదినం దేవునికి ప్రార్థన చేయాలి అని అంటే వాక్యం అంటుంది, ఆయన మనకు చేసిన మేలులో జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా మనం ఏం గుర్తు చేసుకోవాలనంటే, ప్రభువా నాకు అయ్యివ్వు ఇవ్వు అంటాం కాదు. నన్ను ఎన్నిసార్లు అపాయం నుంచి తప్పించావయ్యా, నాకు ఎన్నిసార్లు ప్రమాదాలు పొంచి ఉంటే వాటి నుంచి తప్పించావయ్యా, ఎన్నిసార్లు మరణ పంచుదాకా తీసుకెళ్ళి వాటిల్లో నుంచి కాపాడావయ్యా అని వాటన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చుగా, బలిపీఠం ఎక్కడైనా కట్టుకోవచ్చుగా. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, నీ సహోదరుడై ఉన్న ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి ఆ స్థలములోనికి వెళ్ళి బలిపీఠము కట్టాలి. అంటే మనం ప్రార్థన కూర్చున్నప్పుడల్లా మనకు కలిగిన ఆపదలేవో, ఆపదలలో నుంచి మనం ఎప్పుడు బయటపడ్డామో, ఎట్లాగును బయటపడ్డామో జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేసేది, ఏ కుటుంబంలోనైతే ప్రార్థనా బలిపీఠపు అనుభవాలు ఉంటాయో ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఊసు దేశములో యోబు అనే భక్తి కలిగిన వాడు ఒకడు ఉండెను. అతని కుటుంబం ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయనకంట 7 కుమారులండి, 3 కుమార్తెలండి. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి అన్నింటిలో అత్యధికంగా వర్ధిల్ల చేయటానికి గల కారణం ఏంటనంటే, అతడంట అనుదినము అరుణోదయమునే లేచి, ఉదయాన్నే లేచి తన పిల్లలందరి కొరకు ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాడు. మనం చేయగలుగుతున్నామా? మీకేం పనులండి, మీరు సేవకులు కదా, మీకు ప్రార్థనే కదా, మీరు చేస్తారండి, మాకు ఎక్కడండి, మాకు అసలు తీరికుందే, మాకు ఖాళీ ఉందే అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో ఉన్న వాస్తవికమైన సత్యం, ఓ తల్లిగా తండ్రిగా నీవు నీ పిల్లల కోసం కన్నీరు కారిస్తే నీ కన్నీటి ప్రార్థన ఆ పిల్లల భవిష్యత్తుని ఆశీర్వదించింది. మీ అందరికీ చాలాసార్లు జ్ఞాపకం చేశా. మనందరికీ తెలిసిన ఓ చిన్న కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, సూసన్ వెస్లీ అనే ఒక ఆమె ఉన్నది. ఆ సూసన్ ఆమె పేరు, వెస్లీ తన భర్త పేరు. ఆ సూసన్ వెస్లీ అనే ఆమెకండి 18 మంది సంతానం అండి. అయితే అందరూ వెళ్ళిపోగా కొద్దిమంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళ కోసం అంట, ఇప్పుడంటే ఇద్దరికే ఎన్ని ఇబ్బందులు పడతాం, ఇద్దరికే ఎన్ని బాధలు పడతాము. మా కవిత అయితే ఇందాక నుంచి ఉన్న 3లో ఆ ఒక్క నదువు చేయలేకపోతుంది, ఇబ్బంది పడుతుంది కదండి. ఆ రోజున అంత విస్తారమైన సంతానం ఉండేవాళ్ళు, అంతమంది పిల్లలు ఉన్నారంట. అంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లల కొరకట ఈ భార్యగా కుటుంబానికి యజమానురాలుగా ఉన్న సూసన్ అనే తల్లి ఏం చేసేదనంటే, తన భర్తకు కావలసిన పరిచర్యలన్నీ చేయించి పనికి పంపించి తర్వాత ఒక ముద్ద ఏం కూడా తిని మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అంట భర్తకు కావలసిన పరిచర్య, పిల్లలకు కావలసిన స్నానాలు, వంట వార్పు అన్నీ చేసి అందరిని పడుకోబెట్టాక ఈమె ఏం చేసిద్దో తెలుసా? అలిసిపోయి ఆదమరిచి నిద్రపోవాలి. కానీ అంట ఆ ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న చిన్న పిల్లల దగ్గర తల దగ్గర కూర్చొని ప్రార్థన చేసేదంట. ప్రభువా, ఇదిగో ఈ బిడ్డను నాకు ఇచ్చావయ్యా, వీడిని కంటం నా చేత అయింది నాయన, కానీ వీడి భవిష్యత్తు, వీడి తలరాత ఎట్లాగుంటుందో నాకు తెలియదుగా, అందుకే ఇచ్చిన నీ చేతికే ఈ బిడ్డని అప్పగిస్తున్నా అని ప్రతిరోజండి, ఒక 40 రోజుల్లో 20 రోజుల్లో కాదట, లేకపోతే వారంలో ఒక ఆదివారం రోజు కాదట, ప్రతిరోజు 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 అలాగున్న మానక ప్రార్థన చేస్తే దేవుడు ఆ సంతానములో 2 వ్యక్తులని బలమైన సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఆయన జాన్ వెస్లీ, ఇంకొక ఆయన జాన్ చెస్లీ. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారిగా
ఉండాలి. భర్త కొరకు ప్రార్థన చేయాలి, భార్య కొరకు ప్రార్థన చేయాలి, కన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో దేవుడు మనకిచ్చిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యాకోబుతో దేవుడు అదే అంటున్నాడు, ఇదిగో ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టాలి, ఎందుకు అక్కడ అర్పణలు అర్పించాలి అని అంటే, అక్కడ నీ జీవితం అగమ్య గోచరంగా మారిపోయింది, నీ బ్రతుకు ఏమైందో నీకు తెలియకపోయింది, నీ బ్రతుకు ఎలాగునుంటుందో నీకు అర్థం కాకపోయింది. కానీ దేవుని సన్నిధిలో బేతేలులో ఆయన నిన్ను దర్శించాడు, బేతేలులో ఆయన నిన్ను సంధించి నీకు ధైర్యాన్ని ఇచ్చాడు గనుక నీకు మేలు చేసి నీకు ఊతమిచ్చిన దేవునికి ఆ స్థలములోనికి వెళ్ళి ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని బలిపీఠమును కట్టాలి. కాబట్టి మనం కూడా ఈరోజు కుమారి అయినా కిరణ్ అయినా దేవుడు వారి జీవితంలో ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా ఆ స్థలములోనికి వచ్చి ఆయనకి ప్రార్థన చేసినట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో, దేవుడు మనకి ఇచ్చిన ఇంటిలో మనకున్న స్థలంలోనే కూర్చొని ఆయన చేసిన మేలులన్నీ జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. అందుకని 103వ కీర్తనలో దావీదు భక్తుడు కూడా మాట్లాడుతూ అంటాడు, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకకు. ఈరోజు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఏదో ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడే ప్రార్థన చేయటం కాదట, ప్రతిదినం మన ఇంట చేరినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు ఆయన అంటున్నాడు, యాకోబును దేవుడు ఆశీర్వదించటానికి, యాకోబును ఇజ్రాయేలుగా మార్చి అభివృద్ధి చేయటానికి గల కారణం ఏంటనంటే, దేవుడు చెప్పిన మాట విన్నాడు. గతంలో పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకొని అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టు అనంటే వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనా బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడంట. ఈరోజు మనం కూడా గతంలో దేవుడు మనకు చేసిన మేలులన్నీ గుర్తు చేసుకొని ప్రార్థన చేయాలి. నెలకొకసారి ఈ రీతిగా కూడిక అనేక మంది ఏర్పాటు చేసుకోవటం ఒక మంచి అలవాటు. ఎందుకనంటే నెలంతా దేవుడు కాపాడాడు, తినటానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, మనల్ని, మన కుటుంబాన్ని, మనకు కలిగిన వాళ్ళని అందరినీ దేవుడు భద్రంగా కాపాడుతున్నాడు గనుక కృతజ్ఞతాపూర్వకంగా కాపాడిన దేవునికి మనం అలాగున బలిపీఠం కట్టి ప్రార్థనా ధూపం వేసేవారిగా ఉండాలి. రెండవది, ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఒక్క యాకోబుకు చెబితే యాకోబు తన ఇంటి వారందరితో చెప్తున్నాడంట 3వ వచనంలో, ఇదిగో తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న పని వాళ్ళందరితో చెప్తున్నాడంట, మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఎందుకు అనంటే, మనము బేతేలునకు ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలి, ఎందుకు బేతేలుకి వెళ్ళాలనంటే ఇంటోళ్ళకి చెప్తున్నాడంట. ఆ బాధలు వాళ్ళకి తెలియదు, తన భార్యలకు తెలియదు, పని వాళ్ళకి తెలియదు, వీళ్ళకి ఎవరికి తెలియదు అప్పుడు బాధలు. అందుకని చెప్తున్నాడంట, ఇదిగో ఒకప్పుడు నేను మీకు తెలియనప్పుడు, నేను మీ జీవితంలోనికి రాకమునుపు, నా జీవితం అష్ట కష్టాల పాలైనప్పుడు బేతేలులో నా దేవుడు నన్ను దర్శించి నాకు అభయం ఇచ్చి నాకు మేలు చేసి ఇప్పటి వరకు తినటానికి, ఉండటానికి, త్రాగటానికి ఏ అపాయం కలగకుండా భద్రతా వలయాన్ని ఆ దేవుడు ఏర్పాటు చేశాడు గనుక ఇప్పుడు ఆయన సన్నిధిలోనికి మేము వెళ్ళాలి. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని రాయి అని అంటే కుదరదు అంటున్నాడంట. అందరం వెళ్ళాలి, ఇంటిల్ల పాదము మనము వెళ్ళాలి, మనము బేతేలునకు వెళ్ళుదుము. ఎందుకు అనంటే అందులోనే అంటున్నాడంట 3వ వచనంలో, నా శ్రమ దినమున నాకు జవాబును ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదము. ఎందుకు మనం నెలకొకసారి ప్రార్థన, ఎందుకు ప్రతిరోజు మనం ప్రార్థన, ఎందుకు ప్రతిసారి మనం దేవునికి బలిపీఠం కట్టి స్తుతులు అర్పించాలి అని అంటే, మన శ్రమలలో ఆయన మనకు తోడై ఉన్న రీతిని బట్టి. 2018వ సంవత్సరం కరోనా కాలంలో గొప్ప గొప్పోళ్ళు రాలిపోయారు, ధనికులు రాలిపోయారు, అనేక మంది గొప్పవాళ్ళు రాలిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రాణంతో భద్రంగా కాపాడాడు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని
నిత్యము ఆయనకి మనం స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఆ బలిపీఠమును కట్టేటప్పుడు మనలను మనం పరిశుద్ధపరచుకోవాలంట. ఏమంటున్నాడండి? మిమ్మును మీరు శుచిపరచుకోనండి. రెండవది, వ్యర్థమైన వాటిని పారవేయండి. మూడవది, మీ వస్త్రములను మార్చుకోనడి. వస్త్రాలు దేనికి గుర్తునంటే క్రియలకి. దేవుని దగ్గరికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మన క్రియలు మార్చుకోవాలి, మన పరిస్థితులు మార్చుకోవాలి, మన స్థితిగతులన్నిటిని మార్చుకొని దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబుని ఇస్తాడంట. జవాబుని ఇస్తాడు. దేవుని వాక్యం అదే అంటుంది. ఓ చక్కని మాట చెప్తుంది. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వదించి ఫలింపజేసి అభివృద్ధి చేయటానికి గల కారణం ఏంటన్నానంటే అతడు శ్రమదినమున కాపాడిన దేవునిని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది, దేవుడు చెప్పినట్లుగా ఆ బేతేలునకు వచ్చి బలిపీఠమును కట్టాడు. ఈరోజు కుమారి కానీ, కిరణ్ కానీ, లేకపోతే కిరణ్ కన్న తల్లి కానీ, తండ్రి కానీ, తోడబుట్టిన వాళ్ళకి కానీ దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకున్నారు. ఒకగానొక కొడుకు ఆప్యాయంగా పెంచుకున్నారు. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఆరోగ్యపరంగా ఎన్నో ఎదురు దెబ్బలు కలిగాయి. అయినా దేవుడు ఆ బిడ్డను కాపాడి క్షేమాన్ని ఇచ్చాడు. మరలా ఆ బిడ్డకు కూడా ఒక మగ బిడ్డని ఇచ్చాడు. ఎన్నో ఇబ్బందులు రాకూడదనే తల్లిగా ఆమె, తండ్రిగా, తర్వాత నాయనమ్మగా, తర్వాత ఆ కుటుంబానికి సంబంధించిన ఆడపిల్లలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. పిల్లలకు మనం చెబితే ఎప్పుడు మమ్మల్ని కదలనీరు, బయటికి వెళ్ళనీరు, అక్కడికి వెళ్ళనీరు, ఇక్కడికి వెళ్ళనీరు అంటారు. లేనోళ్ళు లేక బాధపడతారు. ఉన్న నిన్ను కాపాడుకోవటానికి వాళ్ళు పడే బాధ ఏంటో నీకు ఇప్పుడు తెలియదు. రేపు నీకు పెళ్ళయ్యి నీకు కూడా పిల్లలు పుడితే ఆ పుట్టేది కూడా ఒకే ఒక్కడు పుడితే అప్పుడు తెలిసిద్ది. దేవునికి స్తోత్రం. ఇది తెలియ కొంతమంది ఏమంటారంటే, అబ్బో మా అమ్మ భలే కట్టడి పెట్టిద్దమ్మా, మా నాయనమ్మ అయితేనా, అమ్మో అసలు ఏంటో ఏంటో అని అనుకుంటాం కదండి. దేవుని సన్నిధిలో ఈ మధ్య కాస్త ఘాటుగా ఒక 2 వారాల నుంచి ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, మీ అందరు బుడ్డబుడ్డోళ్ళు, మీకన్నా మీ అమ్మోళ్ళు వాళ్ళకన్నా ముందు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళని అడిగితే చెబుతారు. దేవుని సన్నిధిలో మన కట్టు బొట్టు పరిస్థితి మీ నాయనమ్మోళ్ళు ఒక సేవకునిగా నేను పెద్దోళ్ళు ఎవరని చెబుతారనంటే ఈరోజు మీకు తెలీదు. మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడంట, దేవుని సన్నిధిలో యాకోబు భక్తులు చెప్తున్నాడు, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు బేతేలుకి వెళ్ళాలి, ఎందుకు బలిపీఠం కట్టాలనంటే, నా శ్రమ దినమున నాకు జవాబునిచ్చి నన్ను కాపాడి తినటానికి, కట్టుకోవటానికి, వండటానికి ఇచ్చిన ఆ దేవునికి నేను బలిపీఠం కట్టాలి. మనం కూడా ఒక నిశ్చయితకు రావాలి, ఒక తీర్మానానికి రావాలి. ఆ బలిపీఠమును గట్టి దేవుని దగ్గరికి వచ్చే మనం మన క్రియలు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. దేవునికి ఇష్టమైనవిగా మన జీవితాలను మలుచుకుంటే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడంట. ఈరోజు ఈ కుటుంబం కొరకు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటనంటే, కిరణ్ కొరకు ప్రార్థన చేయాలి, కిరణ్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. కిరణ్ కన్నా ఆ తల్లిదండ్రుల కొరకు, తోడబుట్టిన వాళ్ళ కోసం చేస్తున్న వాళ్ళు ప్రార్థనలకు వెళుతున్నారు, బాగానే ఉంది. ఎంతమందిని మనం ప్రార్థన చేస్తుంది ఆ ఒక్కని కోసమే. ఆయన కూడా మారాలని. ఆడపిల్లలు ఉన్నారు, కన్న తల్లిగా, తండ్రిగా వాళ్ళకు ఒక ఆనందం, వాళ్ళు కుటుంబాలుగా కట్టబడ్డారు, వాళ్ళు ప్రార్థనలో ఎదుగుతున్నారు. ఇదిగో ఈయనొక్కడు కూడా మార్పు చెంది దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలనేది ఒక తల్లిగా, ఒక భార్యగా, అలాగనే బిడ్డలుగా కుటుంబస్తులందరికీ ఆలోచన ఉంటుంది. ఇలాగును మనం కూడుకొని ప్రార్థన పెట్టుకొని ఏదో మొత్తానికి పలహారం తీసుకొని వెళ్ళటం ముఖ్యం కాదు, కానీ ఆ బిడ్డ మార్పు కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన మన కుటుంబాలను కాపాడి, ప్రార్థన మన చుట్టూ కంచె వేసిద్ది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకి గొప్ప దీవెన ఇస్తుంది. బలిపీఠపు అనుభవాలు ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథంలో ప్రార్థన ద్వారా దేవుడు యోబు కుటుంబానికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటో మనం గుర్తు చేసుకుంటే ఓ చక్కని విషయాన్ని యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మ 8 కూడా చదువుకుందాం. 8 కూడా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడై ఉన్న యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు అని అనగా
అపవాది అంటాడంట, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏమేశాడంట ఏమేశాడండి? ప్రార్థన చేసింది ఎంతమంది? తను మాత్రం అరుణోదయాన్ని లేచి బళ్ళు అర్పించేవాడు. కానీ కంచె ఎంతమందికి వేసాడంట? కంచె ఇంటి వాళ్ళందరికీ. ఇంటి వాళ్ళకేనా? అతనికి కలిగిన దాని అంతటికీ. అంటే ఆ ఇంటిలో ఆయనదంటూ ఉన్న గొర్రెలు కానీ, గొడ్లు కానీ, వెండి కానీ, బంగారం కానీ, దాసదాసి జనాంగం కానీ, ఇది యోబుది అని అనుకున్న దాని చుట్టూ దేవుని కంచె ఉన్నది. దేవుని కంచె ఉన్నది. దేవుని కంచె దేవుడు వేయాలి అని అంటే మనం దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకే ప్రార్థన కావాలి మనకి. ప్రార్థన మన చుట్టూ కంచె వేస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనకు కలిగిన సమస్తాన్ని కాపాడుతుంది. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ప్రార్థన ఇంకేం చేస్తుంది అనంటే, యెషయా గ్రంథము 38వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలిసిన ఒక సంఘటన ఏంటది? రాజైన హిజ్కియాను గురించి. హిజ్కియా రాచపుండు చేత బాధపడుతూ మొత్తానికి మంచం ఎక్కాడు. ఆయనకు ఒక అనుమానం వచ్చింది, నాకున్న ఈ రాచపుండు నయమైద్దా లేదా, నేను మళ్ళీ బాగుపడి సింహాసనం ఎక్కి ప్రజలకి పాలన అందిస్తానా లేదా అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడంట. ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు తన సేవకుడై ఉన్న యెషయాను పంపించి అంటున్నాడు, ఇదిగో హిజ్కియా, నీవు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. అంతే. మాట విన్నాడంట. మాట విన్న ఆయన చేసిన పని ఏంటనంటే, గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి ఏం చేశాడంటే అండి, 15 సంవత్సరముల ఆయుష్యమును ఇచ్చాడు. 15 సంవత్సరముల ఆయుష్యముని ఇచ్చాడు. అంటే ప్రార్థన కంచె వేస్తుంది, ప్రార్థన ఆరోగ్యం ఇస్తుంది, ప్రార్థన ఆయుష్ను పెంచుతుంది, ప్రార్థన మనకి గొప్ప మేలు చేస్తుంది. కనుక ఈరోజు ఈ కుటుంబస్తులు ఇలాగున ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రార్థనా కూడిక ద్వారా యాకోబు జీవితాన్ని దేవుడు ఎట్లాగున ఆశీర్వదించాడో, యోబు కుటుంబాన్ని ఎట్లాగున దేవుడు కంచె వేసి కాపాడాడో, హిజ్కియా భవిష్యత్తును స్వస్థపరిచి ఎలాగున కంచె వేసి ఆయన కొన్న సమస్తాన్ని భద్రపరిచాడో, అలాగు నీ కుటుంబాన్ని కూడా దేవుడు కంచె వేసి కాపుదలనివ్వాలి. మనల్ని మన కుటుంబాలను కూడా దేవుడు కంచె వేసి కాపాడాలి. అందుకు గాను మనమందరము దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మానక ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉందాం. ఆ రీతిగా ఉండి మేలు పొందుకోవటానికి ప్రభువాక్యము మనందరికీ సహాయము చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక.